హలో ట్రేడర్స్, మార్కెట్లో ట్రెండ్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ట్రెండ్ని బట్టే మనం తీసుకున్న ట్రేడ్స్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అలాంటి ట్రెండ్ని ఎలా సింపుల్గా ఫైండ్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మూవింగ్ యావరేజ్ ద్వారా ఇలాంటి ట్రెండ్స్ని మనం సింపుల్గా కనుక్కోవచ్చు. ఇది సింపుల్ అండ్ పవర్ఫుల్ టూల్. ఈరోజు ఈ వీడియోలో అసలు మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి, ఏది బెస్ట్ మూవింగ్ యావరేజ్, అంతేకాకుండా చార్ట్లో లైవ్ ఎగ్జాంపుల్స్తో ఈ మూవింగ్ యావరేజ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో అసలు మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి? ట్రేడింగ్లో ప్రైస్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు డౌన్ అవుతుందో ఎవరికీ అర్థం కాదు. ఈ చిన్న చిన్న కదలికల వల్ల ట్రెండ్ని గుర్తించడం చాలా కష్టం. సో అందుకనే మనం మూవింగ్ యావరేజ్ని వాడతాం. ఇది బేసికల్గా యావరేజ్ ప్రైస్ అన్నమాట. ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డేస్ని లేదా క్యాండిల్స్ని యావరేజ్ చేస్తే మూవింగ్ యావరేజ్ వస్తుంది. అయితే ఈ మూవింగ్ యావరేజ్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఈ మూవింగ్ యావరేజ్ 4 రకాలు ఉన్నాయి. 1 ఎస్ఎంఏ సింపుల్ మూవింగ్ యావరేజ్, 2 ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 3 డబ్ల్యూఎంఏ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, 4 హెచ్ఎంఏ హల్ మూవింగ్ యావరేజ్. అయితే ఈ 4గిట్లో మేజర్గా అందరూ వాడేది రెండే 2, ఎస్ఎంఏ, ఈఎంఏ. ఇక్కడ ముందు మనం సింపుల్ మూవింగ్ యావరేజ్ ఎస్ఎంఏ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను గోల్డ్ చార్ట్లో ఉన్నాను, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాను. ఇప్పుడు 10 ఎస్ఎంఏ ఈ చార్ట్ మీద నేను ప్లాట్ చేశాను. 10 ఎస్ఎంఏ ఎలా వస్తుందంటే ఈ ప్రీవియస్ 10 క్యాండిల్స్ యొక్క మూవింగ్ యావరేజెస్ని కలిపి దానికి 10తో డివైడ్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. అదే సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ప్రైస్ సడన్గా చేంజ్ అయితే ఇది త్వరగా రియాక్ట్ కాదు. ఇంకా నెక్స్ట్ ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. చూడండి, ఇక్కడ నేను 920 ఈఎంఏని ఈ గ్రాఫ్లో ప్లాట్ చేశాను. సో ఇది రీసెంట్ ప్రైసెస్కి చాలా త్వరగా ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అందుకే చాలామంది ప్రో ట్రేడర్స్ ఈ ఈఎంఏని యూస్ చేస్తూ ఉంటారు. ఇది సడన్ ప్రైస్కి ఎక్కువ వెయిట్ ఇస్తూ ఉంటుంది. అయితే వీటిని మనం ట్రేడింగ్లో ఎలా గుర్తించాలి? ఇది చాలా సింపుల్. ప్రైస్ ఈ ఈఎంఏస్కి పైన ఉంటే అప్ ట్రెండ్ అని, ప్రైస్ ఈ ఈఎంఏస్కి కింద ఉంటే డౌన్ ట్రెండ్ అని అనుకోవాలి. సో అయితే ఈ ఈఎంఏస్ ప్రైస్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా కూడా పనిచేస్తాయి. ప్రైస్ పైనుంచి కిందకు వచ్చినప్పుడు ఇవి సపోర్ట్ లాగా, అలాగే ప్రైస్ కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఇవి సపోర్ట్ లాగా పనిచేస్తూ ఉంటాయి. అయితే మనం ఎప్పుడు ఎంట్రీ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు 920 ఈఎంఏని గ్రాఫ్ మీద ప్లాట్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ 9 ఈఎంఏ 20 ఈఎంఏని పై డైరెక్షన్లో క్రాస్ చేసింది. సో అప్పుడు మనం క్రాస్ చేసిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ని చూసి అప్పుడు మనం ఇక్కడ ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ దీని కింద పెడతాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఒక లాంగ్ పొజిషన్ తీసుకొని క్రాస్ అయిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసాం. ఇక్కడ మనం ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ అనేది దీని కింద పెట్టాం. దీని కింద పెట్టి టార్గెట్ 1:2 పెడతాం. సో చూడండి, 1:2 పెట్టాం. సో చూడండి, మన టార్గెట్ని హిట్ చేసింది. సో అలాగే ఈ స్ట్రాటజీని ఉపయోగించి ఒక సెల్ సిగ్నల్ కోసం చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడికి వస్తే చూడండి, సెల్ సిగ్నల్ ఇక్కడ 9 ఈఎంఏ 20 ఈఎంఏని డౌన్ డైరెక్షన్లో క్రాస్ చేసింది. ఇక్కడ క్రాస్ అయింది, ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక షార్ట్ పొజిషన్ తీసుకొని స్టాప్ లాస్ దీనిపైన పెట్టాం. మన టేక్ ప్రాఫిట్ 1:2 పెట్టాం. చూడండి ఎంత సింపుల్గా మన టార్గెట్ని హిట్ చేసిందో. ఇది ఇంకా కిందకి వెళ్ళింది. సో ఇలాగ మనం ఈ ఈఎంఏని ఉపయోగించి చాలా ట్రేడ్స్ తీసుకోవచ్చు. అట్లీస్ట్ రోజుకి ఒక్క ట్రేడ్ అయినా మనకి దొరుకుతుంది. అయితే ఈ మూవింగ్ యావరేజెస్ని ఉపయోగించి మనం ట్రెండ్స్ని కూడా ఫైండ్ చేయొచ్చు. 200 ఈఎంఏకి పైన ప్రైస్ ఉంటే అప్ ట్రెండ్ అని, 200 ఈఎంఏకి కింద ప్రైస్ ఉంటే డౌన్ ట్రెండ్ అని అనుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇప్పుడు 200 ఈఎంఐని డ్రా చేద్దాం. ఆల్రెడీ మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ 920 ఈఎంఐని హైడ్ చేద్దాం. ఇప్పుడు ఎస్ఎంఏని కూడా హైడ్ చేద్దాం. ఈ ఈఎంఐ 20ని ఇప్పుడు 200గా మారుద్దాం. దీని సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఇక్కడ లెంత్లో 200 అని పెట్టి ఓకే కొట్టండి. సో చూడండి, మన చార్ట్లోకి 200 ఈఎంఐ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ 200 ఈఎంఐకి ప్రైస్ కింద ఉంటే డౌన్ ట్రెండ్ అని, ఓకే ఈ 200 ఈఎంఐకి పైన ఉంటే ప్రైస్ అప్ ట్రెండ్ అని అనుకోవాలి.
అండ్ అంతేకాకుండా ఇందులో మనం 50 ఈఎంఏ 20 ఈఎంఏని కూడా యూజ్ చేయొచ్చు. 50 ఈఎంఏ మీడియం ట్రెండ్స్ కోసం, 20 ఈఎంఏ లేదా 9 ఈఎంఏ షార్ట్ ట్రెండ్స్ కోసం ఉపయోగిస్తాం. 50 ఈఎంఏ కోసం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఇక్కడ 50 అని టైప్ చేయండి, ఓకే కొట్టండి. అలాగే 20 ఈఎంఏ కోసం 20 అని టైప్ చేయండి, ఓకే కొట్టండి. ప్రతిదీ కూడా వీటి సెట్టింగ్స్లోనే ఉంటుంది. మూవింగ్ యావరేజ్ ఒక లైన్ మాత్రమే కాదు, ఇది ఒక డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా కూడా పనిచేస్తుంది. ప్రైస్ ఎక్కువసార్లు 50 ఈఎంఏ వద్ద బౌన్స్ అవుతూ ఉంటే ఇది సపోర్ట్ అవుతుంది. అలాగే ప్రైస్ 200 ఈఎంఏ వద్ద రిపీటెడ్లీ రిజెక్ట్ అవుతూ ఉంటే అది రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ సపోర్ట్ రెసిస్టెన్స్లో ఒకసారి మనం చార్ట్లో చూద్దాం. చూడండి, ఇది 50 ఈఎంఏ లైను. చూడండి, ప్రైస్ ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, మళ్ళీ ఇక్కడ ఒకసారి 3 సార్లు ఇక్కడ బ్యాక్ టెస్ట్ చేసింది. అంటే ఈ 50 ఈఎంఏ దీనికి ఒక సపోర్ట్ లైన్ లాగా పనిచేసింది. అలాగే ఇప్పుడు మనం 200 ఈఎంఏ మీద ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, 200 టైప్ చేయండి, 200 టైప్ చేసి ఓకే కొట్టండి. సో చూడండి, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, 200 ఈఎంఏ వద్ద రిపీటెడ్గా రిజెక్ట్ అవుతూ ఉంటే అది రెసిస్టెన్స్ అవుతుంది అని. అంతే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి, మళ్ళీ ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి 3 సార్లు రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన ప్రతిసారి అది కిందకు వచ్చింది. సో లాస్ట్ టైం ఇది డైరెక్ట్గా క్రాస్ చేసింది. సో చూడండి, ఇక్కడ లాస్ట్ టైం ఇది క్రాస్ చేసింది, ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, ఇంకా డైరెక్ట్ పైకి వెళ్ళింది. సో ఓవరాల్గా ఈ ఈఎంఏ లైన్స్ రెసిస్టెన్స్ మరియు సపోర్ట్ లాగా కూడా పనిచేస్తాయి. సో అలాగే ఇప్పుడు ఈ ఈఎంఎస్ మీద స్ట్రాటజీస్ని ఉపయోగించి ఎలా ట్రేడ్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం 920 ఈఎంఏ మీద ఎలా ట్రేడ్ తీసుకోవాలో చూద్దాం. సో ఆల్రెడీ నేను చెప్పాను, ఈ గోల్డ్లో మనం 920ని ఉపయోగించి ఒక ట్రేడ్ తీసుకున్నాం, అంటే ఎగ్జాంపుల్గా చూసాం. ఇప్పుడు మళ్ళీ దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి. ఇప్పుడు ప్రజెంట్ మనం గోల్డ్ చార్ట్లో ఉన్నాం, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇది ఓన్లీ గోల్డ్లో, క్రిప్టోలో కాకుండా ఏ మార్కెట్లోనైనా పనిచేస్తుంది. స్టాక్స్లో, క్రిప్టోలో, ఫారెక్స్లో, ఇలా ఏ మార్కెట్లోనైనా ఈ ఈఎంఎస్ స్ట్రాటజీ అనేది పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం గోల్డ్ చార్ట్లో ఉన్నాం, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. అన్ని టైం ఫ్రేమ్స్లో, ఏ టైం ఫ్రేమ్స్లోనైనా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం 9 ఈఎంఏని డ్రా చేద్దాం. డ్రా చేసే ఉంది, దీన్ని హైడ్ చేశాను కాబట్టి ఇప్పుడు అన్హైడ్ చేస్తా. ఓకే, 9 ఈఎంఏ వచ్చేసింది. ఇప్పుడు 20 ఈఎంఏ, ఇక్కడ 200 ఉంది, దీన్ని చేంజ్ చేద్దాం. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ 20, ఓకే 20 టైప్ చేసి సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మన చార్ట్ మీదకి 920 ఈఎంఏ వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలంటే, సో ఇక్కడ చూడండి, ఈ స్ట్రాటజీ పేరు 920 ఈఎంఏ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ. ఇది చూడడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ ఇది చాలా పవర్ఫుల్. ఓకే, ఇక్కడ చూడండి, 9 ఈఎంఏ 20 ఈఎంఏని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే దీన్ని ఇక్కడ క్రాస్ చేసింది. సో దాని తర్వాత మనం ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ అయితే స్టాప్ లాస్ అనేది ఈ క్రాసింగ్కి కింద కొంచెం కింద పెట్టి 1:2 రిస్క్ రివార్డ్ రేషియో పెడదాం, 1:2. సో చూడండి, మన టార్గెట్ ఎంత బాగా హిట్ అయిందో చూడండి. బై ట్రేడ్లో అయినా సెల్ ట్రేడ్లో అయినా ఇలాగే మీరు ఉపయోగించాలి. సో ఇప్పుడు మనం ఇంకొక స్ట్రాటజీ చూద్దాం. 9 ఈఎంఏ 20 ఈఎంఏని పై డైరెక్షన్లో క్రాస్ ఓవర్ చేస్తే బై సిగ్నల్, అలాగే 9 ఈఎంఏ 20 ఈఎంఏని కింద డైరెక్షన్లో క్రాస్ ఓవర్ చేస్తే సెల్ సిగ్నల్ తీసుకోవాలి. సో ఇప్పుడు స్ట్రాటజీ నెంబర్ 2, గోల్డెన్ క్రాస్ అండ్ డెత్ క్రాస్. ఇవి ఏంటంటే బేసికల్గా ఇందులో మనం 50 ఈఎంఏ 200 ఈఎంఏని యూజ్ చేస్తాం. ఈ 50 ఈఎంఏ 20 ఈఎంఏని పై డైరెక్షన్లో క్రాస్ ఓవర్ చేస్తే అదొక స్ట్రాంగ్ అప్ డైరెక్షన్, అప్పుడు మనం లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఈ 50 ఈఎంఏ 200 ఈఎంఏని డౌన్వర్డ్ డైరెక్షన్లో క్రాస్ ఓవర్ చేస్తే అదొక స్ట్రాంగ్ సెల్లింగ్ మూమెంట్, అప్పుడు మనం ఒక సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు స్ట్రాటజీ నెంబర్ 3, బేసికల్గా ఈ స్ట్రాటజీ ట్రెండ్ ఫాలోయింగ్ కోసమే. సో అదేంటంటే ఈ 20 ఈఎంఏకి ప్రైస్ కింద ఉంటే డౌన్ ట్రెండ్ అని, 20 ఈఎంఏకి ప్రైస్ పైన ఉంటే అప్ ట్రెండ్ అని అర్థం చేసుకోండి. సో మేజర్గా ఈ 20 ఈఎంఏని మనం షార్ట్ టర్మ్ ట్రెండ్ని ఫైండ్ చేయడం కోసం యూజ్ చేస్తాం.
ఈ 3 స్ట్రాటజీలు సింపుల్గా కనిపించిన రియల్ మార్కెట్లో ఇవి చాలా యూజ్ అవుతాయి. తప్పకుండా వీటిని మీరు బ్యాక్ టెస్ట్ చేసి రియల్ మార్కెట్లో ఆ స్ట్రాటజీస్ మీద ట్రేడ్స్ తీసుకోండి. సో ఫైనల్గా ఈ మూవింగ్ యావరేజ్ వాడేటప్పుడు కొంతమంది ట్రేడర్స్ ఎక్కువగా చేసే తప్పుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, మూవింగ్ యావరేజ్ ఒక్కటే వాడటం సరికాదు. మనం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని చూడాల్సి వస్తుంది. లైక్ ప్రైస్ యాక్షన్, ఇంకా ట్రెండ్, ఇంకా వేరే వేరే ఫ్యాక్టర్స్ని చూడాల్సి వస్తుంది. ఇది ఒక ల్యాగింగ్ ఇండికేటర్ కాబట్టి డిలే వస్తుంది. అయితే ఫేక్ బ్రేక్అవుట్స్లో వెంటనే ఎంట్రీ తీసుకోవడం, క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయకపోవడం, ఇది అందరూ ట్రేడర్స్ చేసే పెద్ద తప్పు అన్నమాట. అదేవిధంగా ఒకే చార్ట్లో 6 నుండి 7 ఈఎంఏలు వేసి కన్ఫ్యూజ్ చేసుకోవద్దు చార్ట్ని ఎప్పుడు కూడా క్లీన్ అండ్ క్లియర్గా ఉంచుకోండి. ఎక్కువగా ఈఎంఏలు వాడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 2 లేదా 3 మూవింగ్ యావరేజ్ మాత్రమే వాడండి. సో ఈ వీడియో ఇంతవరకు చూసిన వారికి కొన్ని ప్రో టిప్స్ ఏంటంటే, మూవింగ్ యావరేజ్ని ప్రైస్ యాక్షన్ ప్లస్ వాల్యూమ్తో కలిపి వాడితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చేయండి. 5 మినిట్స్, 1 అవరు డైలీ చార్ట్లో మూవింగ్ యావరేజెస్ ఎలా బిహేవ్ అవుతున్నాయో చూడండి, కంపేర్ చేయండి. సో అలాగే పేపర్ ట్రేడింగ్లో ముందు ప్రాక్టీస్ చేయండి, అలాగే బ్యాక్ టెస్ట్ కూడా చేయండి. సో ఇలా ఈ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ని సరిగ్గా వాడితే మీరు ట్రెండ్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా మీకు బెటర్ ఎంట్రీస్, ఎగ్జిట్ తీసుకోవచ్చు. సో అయితే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియోతో మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.